వెంకట్ అనే కుర్రాడు 3 నెలల క్రితం ఆ, టీవీలో చేరాడు. ఆ, అతనికి పెళ్ళి 2 కొడుకులు అనుకుంటా. మరదలు అవును. భర్త చనిపోతే ఆమెను తీసుకొచ్చి తన అక్కన పక్కనే పెట్టుకున్నాడంట. అది ఆ, ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని అది ఆ, కుదరదు అని చెప్పి గొడవ దిగితే ఆ గొడవల్లో భాగంగా అతను ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ తట్టుకోలేకపోయాడు ఆ, అనేది ఒక పెద్ద టాక్. అదేలే. అయితే దీంతో ఆ, ఈ వార్తని ఎలాగైనా వాడుకొని రజనీకాంత్కి వ్యతిరేకంగా ఉన్న తన యొక్క అవును. దుగ్ధ ఒక ఇది ఉంటది కదా, దురాలోచన, అవును. ఆ, ఆ రజనీకాంత్ మీద ప్రయోగిస్తూ రవిప్రకాష్ ఒక ట్విట్టర్ వదిలాడు. ఆ, 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 దీంతో ఏమైందంటే ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఇక్కడ ఎలాంటి ఇవి ఉండవు, ఏవి అవును. దాన్ని ఏమంటారు, కక్షపూరితమైన పని వ్యవహార శైలి ఉండదు అనేది TV9 చేస్తున్న ఒక కామెంట్. రవిప్రకాష్ వేదిక ద్వారానే రావడంతో అది బాగా హైలైట్ అవడంతో అసలు రజనీకాంత్ మీద వస్తున్న ఆరోపణలు వీటన్నిటి వెనక మేము సపోర్ట్ ఉంటున్నాము, ఆయన మీద వస్తుంది అంత నిరాధారమైన ఆరోపణలు, ఇందులో ఎలాంటి ఇవి లేవు అని చెప్పేసి ఓవరాల్ గా TV9 కూడా రియాక్ట్ అయింది. అవును, తెలుసు. అయితే TV9 లో నిజంగా అలాంటి వాతావరణ స్థితిగతులు ఉంటాయా లేవా అంటే గతంలో ఉండేవి. ఆయనకి తెలియదు, ఆయన ఓపెన్ గా చెప్తున్నవాడు ఏమని, ఈ డస్క్ నడపడం నాకు రాదు, నాకు కొత్త అయిపోయింది, ఎక్కడ చూస్తే ఏమో ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంది అవుట్పుట్ అనేది రాదు, నేను ఇన్పుట్ మనిషిని అయిపోయా అనే కోణంలో బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆయన నలుగురు అవుట్పుట్ ఎడిటర్లు, ఆ తర్వాత అసోసియేట్ ఎడిటర్లు, ఆ అవుట్పుట్ ఎడిటర్లే బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకునేవాడు. అసోసియేట్ ఎడిటర్ అంటే అసలు చీప్, వాడు ఏదో స్టోరీలు రాసుకునేవాడు, స్ప్రింగ్ న్యూస్లు రాసుకునేవాడు. ఎవరెవరిని ఎట్టెట్ట వాడాలి, పద విభజన తెలియకపోవడము, ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తెలియకపోవడం లాంటి అజ్ఞానం కారణంగా ఇతని ద్వారా రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు డస్క్లోకి రావడానికి భయపడ్డాలు, ఇలాంటి వాతావరణం ఉంది. ఒక ఇద్దరు ముగ్గురిని వీళ్ళు పనికిరారు మనకి అని చెప్పి తీసి పారేసే పరిస్థితులు, వాళ్ళంతా కడుపు మంటలు మొదలు పెట్టుకోవడాలు. అసలు రిపోర్టర్ ఈయన సమీప బంధువుగా పేరున్న వాడు కూడా ఇతన్ని ద్వేషిస్తూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతూ లేనిపోని కథనాలు వండి వారుస్తూ ఇదొక గొడవ. ఈ వింగ్ అంతా ఈయన్ని గత కొంతకాలంగా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఇతను ప్రతిదానికి బదులు చెప్పాలని పిచ్చి తాపత్రయపడుతూ ఇదంతా ఒకటి నడిచింది. అదొక ఎపిసోడ్. తర్వాత ఇతను బేసిక్ గానే TV9 రవిప్రకాష్ కి వరద శత్రు. రవిప్రకాష్ బయటికి వెళ్ళడానికి ఈయన కారకుడు అనేది ఒక మేజర్ పాయింట్. అందుకని TV9 మీద కానీ రజనీకాంత్ మీద కానీ ఎవరన్నా ట్రోల్ చేసినా వాళ్ళని వీళ్ళు చాలా సంతోషంగా మెచ్చుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. అదే సమయంలో రవిప్రకాష్ అనేవాడు ఇతన్ని బేసిక్ గానే టార్గెటెడ్ గా ఉంటాడు. ఇన్ని పరిస్థితుల నడుమ రజనీకాంత్ అనేవాడు దానితో వైసీపీ ఓడిపోవడం, ఇంతకాలం అధికార బలం అన్న ఉండేది ఇటు కేంద్ర రాష్ట్రంలో అటు ఆ రాష్ట్రంలో తెలంగాణ ఏపీలో. ఇప్పుడు అవి రెండు కుప్పకూలిపోవడం ఇతనికి ఆశీర్వాదం అయిపోయింది. ఈ ఆశీర్వాదం అయిపోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఏమైంది, ఓ పక్క ఈ ఆరోపణలు తన సొంతంగా కంపెనీకి కూడా ఇవ్వకుండా కొన్ని నిధులు తినేశాడని, కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నాడని, ఈయన దినాన్ని పెంపొందించుకుంటుంటాడని, అదని ఇదని కొన్ని ఎలివేషన్లు వేరియేషన్లు రకరకాల ఈయన కోట్ల రూపాయలు సంపాదించాడని, అక్కడ బంగ్లా ఉందని, ఇక్కడ బిల్డింగ్ ఉందని, బయట ఏమో ఎక్కడో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయని, ఇదంతా ఒక ఎపిసోడ్. ఒక మనిషి కేంద్రంగా ఇన్ని గందరగోళాలు క్రియేట్ అవ్వడము అనేది ఈ మధ్య కాలంలో ఒక మీడియా పర్సన్ మీద ఇదే. అయినా వాటన్నిటిని తట్టుకొని కూడా ఇతనికి యాజమాన్యం నుంచి ఇంత స్థాయిలో మద్దతు ఉండడం అనేది కూడా గొప్ప విషయం. ఏమంటావు? అవును, అదేలే. ఇట్లా రకరకాలుగా సాగుతుంది ఆయన చుట్టూ కథ. ఒక
ఒక రజనీకాంత్ దాని పెద్ద కథ అయితే. పెద్ద కథే, చిన్నది కాదు. ఆయన మీద ఈయనకి సంబంధం లేని విషయాలన్నిట్లో ఇప్పుడు రజనీకాంత్ కి సంబంధం లేని విషయాలన్నిట్లో ఇరుక్కుంటున్నాడు ఈయన. అదేదో టీడీపీ బిల్డింగ్ దాడి మీద కూడా ఈయనే ఉన్నాయట. అదే జర్నలిస్ట్ లోనే పెద్ద జర్నలిస్ట్ అయిన కేఎస్ఆర్ సాక్షి వైపు ఉంటే కమ్మ వాళ్ళలో ఇతను వైసీపీ వైపు ఉండడం అనేది ఒక మళ్ళీ విచిత్రం కదా. అదేలే ఊర్లో అందరికి ఇచ్చారట ఇతన్ని. నీకు ఇంత కమ్మ పుట్టక పుట్టి నువ్వు లాస్ట్కి ఈ విధంగా చేస్తున్నావా, కమ్మలకు వ్యతిరేకంగా అని అందరు నన్ను తిట్టారు మా ఊరు వాళ్ళంతా అని కూడా చెప్పుకుంటాడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు సార్ రకరకాలుగా ఉంది స్టోరీ, ఒక రకంగా లేదు. ఇప్పుడు వీడు వదిలాడంటే వాడు వదిలాడంటే ఇంకోటి. ఇప్పుడు ఈయనకి ఉన్న శత్రువులు ఎంతమంది, వర్గ శత్రువులు రవిప్రకాష్, శివాజీ, పోతే వీళ్ళ బంధువు, ఇతర రిపోర్టర్లు, డస్క్ వాళ్ళు, మంది ఉన్నారు. డస్క్ వాళ్ళలో ఏమన్నా కదిలించామనుకో ఇతని ద్వారా ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు. అశోక్ ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఇతని ద్వారా. వాళ్ళందరూ కూడా గణ్యమంటారు, పేరు అర్థంగానే వాడా అనే రేంజ్ లో ఉంటుంది. అవును. అంటే తన 17-18 ఏళ్ల ప్రస్థానంలో ఆయన సాధించిన ఆస్తులతో పాటు ప్రత్యర్థులు కూడా బలంగానే ఉన్నారు అనేది ఓపెన్ టాక్, ఓపెన్ సీక్రెట్. అదేలే అదే మొత్తానికి అది ఓవరాల్ స్టోరీ. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇదే అందుకే కామ్గా ఉంటున్నాడు. అంటే ఈ వంకర టింకర్ని కొద్దిగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారం ఉంటే ఒకటే గుర్తుపెట్టుకో, నాకు అర్థమైన దాని ప్రకారం అధికారం అనేది పివి నరసింహరావు లాగా చేయాల. వాడు బ్రాహ్మణ, నువ్వు కూడా బ్రాహ్మణువు కాబట్టి ఆ విధంగా వాడి పేరు ఎత్తుతున్నావు అని అనకూడదు. అధికారం ఉన్నప్పుడు ఫస్ట్ కంపెనీకి ఆర్థిక శక్తిగా ఎలా మారాలా, మనం ఎలా కంపెనీకి ఆర్థిక చోదకత్వాన్ని ఇవ్వాలి అనేది థింక్ చేయాలి. ఆయన దేశానికి ఆర్థికత ఆ బలాన్ని ఎలా చేకూర్చాలనే చూశాడు. మిగిలిన సైలెంట్గా ఉన్నాడు. ప్రధానమంత్రిత్వాన్ని ఏమాత్రం ఆస్వాదించాలా, తీసుకోవాలా, వాడుకోవాలా. కాకపోతే ఆయన భారతరత్న రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే రామాలయం విషయంలో కొద్దిగా బ్రాహ్మణుడిగా చొరవ చూపించి ఉండొచ్చు. ఇది హిందుత్వ వైపు మళ్ళీ ఉండొచ్చు. అంతే చేయాలి తప్ప ఊరికే నాకు అధికారం ఉంది కదా అని వాడిని పెట్టు, నువ్వు వెళ్ళు, నువ్వు కూర్చో, నువ్వు దెయ్యి, నువ్వు ఆ గందరగోళాలు ఉండకూడదు. అవును.